లేదు ఇట్లా లేదు నేను ఆటికి ఏది ఒక్కసారి భోజనాలకు వెళ్ళేందుకే మీ ఆవిడ అంత డౌట్ పడేస్తుందా? అవును మేడం, అదే మేడం డౌట్ పడింది. ఎంతకాలం క్రితం వెళ్ళానన్నారు? సంవత్సరం పైన మేడం. అవును, మీ ఆవిడ ఫోన్ 2020 నుంచి మాట్లాడుతుంది కదా. అవును అవును, అదే నాకిన్న ముందుగానే నేను ఇది నాది మ్యాటర్ వచ్చింది చూడు మేడం బయటికి, ఉమ్, అంతకు ముందుగానే వాళ్ళు ఫోన్లో ఫోన్లు మాట్లాడినారు మేడం. మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకీ మీకు ఈ మాట్లాడినా అమ్మాయికి కూడా సంబంధం ఉందా లేదా? లేదు మేడం, లేదు. అంత డౌట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎవరంటే ఇంటికైనా భోజనాలకు వెళ్తే వాళ్ళతో అంటగట్టేస్తారా? అదే అదే నేను అట్లా కూడా అన్నాను మేడం, నా కావాలని నేను చేస్తానని ఏమన్నా ప్రూఫ్ నీకు చిక్కును అనుకో, ఉమ్, నెల్లి రోడ్లో పొద్దు ముందు నాకు చెప్పుదా కొట్టించుకుంటానని కూడా చెప్పినాను మేడం నేను మాటికి మా ఆవిడకి. ఉమ్. ఇప్పుడు మామూలుగా మా ఎన్నో తూర్లు ఇంటికి పోయిందంటే రోజు కూడా మనశ్శాంతి లేకుండా చేసేది అది ఇది మాట్లాడుతా ఉంటే వాటికి డైలీ మంత్ ఆగిపోయినా కూడా వాటికి ఏం గలట్ పెట్టుకోకుండా మట్టంగా ప్లేస్ పనుకొనేసి పొద్దున్నే పనుకొచ్చి సాయంకాలం ఇంటికి పోతాంట మేడం. ఇప్పుడు నాటికి మీరు ఫోన్ మీకు మీకు అంటగట్టిన అమ్మాయితోటి మీరు ఫోన్లు మాట్లాడుతున్నారా, మాట్లాడట్లేదా? లేదు మేడం, కావాల్సింటే నేను అట్లా కూడా అన్నాను మేడం మా ఆవిడ దగ్గర, ఉమ్, రికార్డ్స్ కూడా తీపిస్తాము. ఇప్పుడు నువ్వు నీకు డౌట్ ఉంది కదా నా మీద పాపం చేస్తాండవని, రా రికార్డ్స్ తీసి లాస్ట్ ఈ ఫోన్ నంబర్లు 2 నంబర్లు తీసి మా ఆవిడ దాంట్లో ఒక నెల దినాలు ఆపప్ దాంట్లోకి వేసేసాను మేడం, సిమ్ములు 2ను. ఓకే, ప్రూవ్ చేసుకోవడానికి. ప్రూఫ్ చేసుకోవడానికి. ఇప్పుడు లేకపోయినా ఒక టైంలో లేకపోయినా ఒక టైం అన్నా చేయాలి కదా మేడం ఎవరైనా ఫోన్ సరే, చేస్తే. మీ ఇద్దరికి మీ టాపిక్ మీద గొడవ ఎప్పటి నుంచి? అది అంత ఒక వారం నుంచి మేడం, ఈ మ్యాటర్ నుంచి అంతే. మీరు ఈ పాయింట్ అడిగినప్పుడు ఇప్పుడు ఆవిడ మీ పాయింట్ గురించి మాట్లాడుతుందా? లేదు అదేం నా దాని గురించి ఏం మాట్లాడలేదు మేడం. మీ దాని గురించి గొడవ ఎప్పుడు జరిగింది సుమారుగా? నా సంవత్సరం అయిపోయింది మేడం అది కూడా జరిగి. మీది సంవత్సరం నుంచి జరుగుతుంది, ఆవిడది మాత్రం మీకు 1 వీక్ బ్యాక్ తెలిసింది. ఇప్పుడే తెలిసింది మేడం, అంత వారమే మేడం అంతా నాకంతా. మరి మీ ప్రాబ్లం అక్కడతో సాల్వ్ అయిపోయిందా? మిమ్మల్ని నమ్మిందా మీ ఆవిడ, ఆవిడకి మీకు సంబంధం లేదని? అదే ఎవరికా వాళ్ళకా మేడం? ఆ అమ్మాయికి మీకు సంబంధం లేదని నమ్మిందా మీ ఆవిడ? అదే నమ్మలేదు అనుకో, ఆ నమ్మకానే మేడం ఇప్పుడు ఫోన్ చేసి వేరే వాళ్ళంతా ఇది చేసుకొని మాట్లాడి ఇప్పుడు ఇంత వ్యవహారం చేసినది మేడం మరి. సరే సార్, ఇప్పుడు మీరిద్దరు ఇంట్లోనే ఉన్నారా, కలిసే ఉన్నారా, లేకపోతే ఆవిడ అలిగి ఏమన్నా బయటకు వెళ్ళిపోయిందా? లేదు అలిగినా నేను ఫోన్ ఇస్తాను లేదు మేడం. అలిగింది వెళ్ళనివ్వకుండా మీరు ఇంట్లోనే ఉంచుకున్నారు. ఇంట్లోనే ఉంచున్నాను, వాటికి ప్రాణం తీసుకుంటానని చెప్పేసి ఎక్కడెక్కడో వెళ్ళిపోతా ఉంది ఇచ్చేసి, అయినా కూడా నేను ఎక్కడ బయటకే వెళ్ళలేదు మేడం, ఇంట్లోనే పెట్టుకున్నాను. సూసైడ్ చేసుకుంటానంటుందా? అది ఎందుకు అన్నది పోయినది కూడా వెళ్ళిపోయినది మేడం, అయినా కూడా ఇరుక్కుని పోయేసి నేను ఏదో ఇది చేసుకొని వచ్చి ఇది చేసుకో ఎందుకు సూసైడ్ ఎందుకు చేసుకుంటానంటుంది? మీరు అనుమానించారనే సూసైడా, లేకపోతే తెలిసిపోయిందని సూసైడా? అనుమానించిందనేదే. తెలిసిపోయిందనుక అది అదే అదే కాదు మేడం, ఇప్పుడు ఫోన్ లో నేను చూసినాను కాబట్టి అనుమానం ఇచ్చినట్లే, ఇంకా ఆ ఫోన్ లో రికార్డు లేకుండా నేను ఎందుకు మాట్లాడతాను మేడం? కాదు సార్, మీకు తెలిసిందని సూసైడ్ చేసుకుంటానంటుందా, లేకపోతే మీరు అడిగారు కాబట్టి సూసైడ్ చేసుకుంటుందా? అడిగాను నేను మేడం, అడిగారని. ఓకే, అడిగాననే ఏమి లేదని నేను చెప్పినా కూడా నువ్వు అదే పనుగా నాకు అడుగుతాండవే అనేసి బ్లాక్ మెయిల్ చేస్తుంది. చేస్తాను. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది కాబట్టి నేను కుచ్చి 1 గంట 2 అడుగుతానే ఉన్నాను మేడం. సరే సార్, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? కనిపెట్టారు, అడిగారు, తెలిసిపోయింది. సరే, ఆవిడకి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అని పక్కన పెడితే, ఫోన్ అయితే రిపీటెడ్ గా ఒక 2 ఇయర్స్ నుంచి మాట్లాడుతుంది ఆ వ్యక్తితో. ఈవిడికి అతనికి ఒక 10 ఇయర్స్ దాకా గ్యాప్ ఉంది. సరే, ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా అని పక్కన పెడితే, అడిగారు, మాట్లాడాను కానీ మీ విషయమే మాట్లాడాను కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదండి, మీరు నన్ను ఇట్లా అడుగుతారా, నన్ను అనుమానిస్తారా అంటూ ఆవిడ సూసైడ్ బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది మిమ్మల్ని. అవునవును మేడం. మరి ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నారు? మీ డౌట్స్ ఏంటి? అదే ఏం చేయాలి నాకు కూడా దిక్కు ఇస్తాను లేదు పడతాను నేను, అదే చేయింటుందేమో అప్పుడు అన్ని తూర్లు ఫోన్ లో మాట్లాడిండేది, ఏమో వీళ్ళు ఎవరు ఏం జరిగిందో మధ్యలో అనేది నాకు ఇంకా అంతగా తెలియదు మేడం. సరే, తెలియదు, ఫోన్లో అయితే మాట్లాడింది. మీరు మీరు 2 ఆప్షన్స్ ఆలోచిద్దాం సార్ ఒకసారి. ఒకవేళ నిజంగా మీ ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు అనుకుందాం, కానీ ఏదో ఫోన్లో మాట్లాడిన ఎవిడెన్స్ అయితే మీ దగ్గర ఉంది కదా, ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని మరి మీ ఆవిడని ఎక్స్క్యూజ్ చేద్దాం అనుకుంటున్నారా? పోనీలే ఏ సంబంధం లేదని నమ్మడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా? ఉన్నాను మేడం, నమ్మేదానికి ఒక పక్క ఉన్నాను, ఒక టైం చేయింటుందేమో అని అదొక మైండ్ లో బాగా ఇదైపోయింది సార్. మనం 2 మాట్లాడదాం, ఫస్ట్ నేను ఒకటి మాట్లాడుతున్నా. చెప్పండి. సో మీకు ఆల్రెడీ అదే 2 విషయాలు మాట్లాడదాం. ఒకవేళ నిజంగా ఆ అమ్మాయికి సంబంధం లేదు అని మన మనస్సాక్షికి మనమే చెప్పుకుందాం, ఓన్లీ ఫోన్లు మాట్లాడింది పోనీలే అని ఎక్స్క్యూజ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అంటే మీరేమంటున్నారు? ఎక్స్క్యూజ్ చేస్తానండి, కానీ నా బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది, నా బ్రెయిన్ తొలిచేస్తుందండి అది, నేను సొసైటీ కోసం యాక్సెప్ట్ చేస్తున్నానే తప్ప సహజంగా నా నరనరాల్లోనూ ఆ ఫీలింగ్ తోటి నేను ఇబ్బంది పడుతున్నానండి అంటున్నారు.
అవును మేడం, అదేం గ్యారెంటీ మేడం. సరే రెండో ఆప్షన్ మాట్లాడుకుందాం. ఉమ్, ఒకవేళ నిజమే ఉమ్, మీ బ్రెయిన్ తొలిచేస్తున్నది ఏదైతే ఉందో ఆ డౌటే నిజం అనుకుందాం. ఎందుకంటే మేడం. మీరు చెప్తున్న ఉమ్, పాయింట్స్‌కి ఆవిడ అతనితో మాట్లాడుతున్న విధానం సెట్ అవ్వట్ల. ఒకటి అవును మేడం. మీకు ఉమ్, 1 ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయితోటి డౌట్ క్రియేట్ చేసింది. కానీ ఆవిడకి అవును అంతకంటే 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇతనితో కంటిన్యూ‌గా మాట్లాడుతుంది. అవును సో, అవును ఆ మేడం. విషయం ఎప్పుడన్నా బయటపడితే మిమ్మల్ని పట్టుకుందామన్న ఉద్దేశంతో మీ మీద ఉమ్, వాంటెడ్‌లీ ఎలిగేషన్ వేసి కూడా ఉండొచ్చావిడ. అవును అవును మేడం. ముందే మిమ్మల్ని మీ కాళ్ళకి బంధాలేయడం అన్నమాట. అవును, ముందు చేసింది ఆ! మేడం. అయ్యయ్యో! రాత్రి కూడా అన్నది నన్నే మేడం. ఇట్లా అనుమానిస్తుంది. ఇంక నయ్యం అటు ఇటు అని ఉమ్, మీరేదో ప్రూవ్ చేసుకున్నారు. అసలు ఆ అమ్మాయితో ఉమ్, మాట్లాడలేదు. నెక్స్ట్ మీరు ఉమ్, ఫోన్ కూడా మీ ఆవిడకి ఒక 1 మంత్ సిమ్ కార్డ్‌లు తనకిచ్చి వచ్చేసి. తన ఫోన్‌లో ఇచ్చారు. అది ఎక్కడా కూడా ఆ ఉమ్, అమ్మాయి ప్రూవ్ చేయలేకపోయింది. అవును అవును మేడం. నిజంగా మీరు ఎవరితోని సంబంధం లేదు కాబట్టి ఆవిడ ప్రూవ్ చేయలేకపోయింది. అదే 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 సో, మేడం. పోనీ తర్వాత కూడా 1 ఇయర్ కంటిన్యూ అయ్యింది. ఈ 1 వీక్ ఉమ్, బ్యాక్ ఈ విషయం తెలిసింది. అవును సో, మేడం. దీంట్లో మీరు ఎంత ఉమ్, ఎక్స్‌క్యూజ్ చేద్దాము అన్నా కూడా ఈ 2 టాలీ అవ్వట్ల. అవును అవును సో, మేడం. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధం ఉంది అని ఫిక్స్ అవుదాం ఇప్పుడు. అవును మేడం మేడం. ఫిక్స్ అయితే ఏం చేస్తారు? ఉమ్, ఇప్పుడు నిజము అయితే ఏం చేస్తారు మీరు? నిజమైతే నేనేమనుకున్నానంటే అతనికే ఇది చేస్తామని నేను ఫిక్స్ అయినాను మేడం. మీరెవరండి ఇచ్చి అదే చేయడానికి? అక్కడ ఆళ్ళ ఆవిడుంది, పిల్లలున్నారు, వాళ్ళకో పెళ్లయింది, వాళ్ళకో కుటుంబం ఉంది. ఉమ్, పెళ్లి చేసే రైట్స్ మీకెక్కడున్నాయి? మీ ఆవిడతో అమ్మడి కలిసుంటారా లేదా అనే రైట్స్ మీకుంటాయి గాని. అంటే ఉండదు మేడం, కలిసి ఉండాలని ఉంది, నాకే ఉంది మేడం. విషయం కానీ తెలిసినాక వాళ్ళు కూడా వాళ్ళిద్దరికీ ఆ, అక్రమ సంబంధం ఉందని తెలిసినా మీరు ఉమ్, కలిసుంటారా? కలిసి ఉండాలని ఉంది మేడం. కానీ ఏమంటే ఆ అమ్మాయి ఇష్టపడిందేమో అతన్ని, ఎలా ఇష్టపడుకుంది ఇన్ని సార్లు కాలింగ్ చేసిందా అతనికి అని చెప్పేసి నేను దానికి వాళ్ళకే ఇచ్చేస్తాము అని చెప్పి నేను అట్లా ఇచ్చేసుకున్నాను మేడం. సరే ఇప్పుడు మీరేమంటున్నారంటే, ఆ అమ్మాయికి ఉమ్, అక్రమ సంబంధం ఉన్నా పర్వాలేదండి. ఆవిడ నాతో ఉమ్, పాటు ఉండడానికి ఇష్టపడితే నేను కంటిన్యూ అవుతా. అవును అవును మేడం. లేదు అతనితోనే ఉంటాను అంటే నేను ఉమ్, ఏదో ఏదో కన్యాదానం టైప్‌లో నేనే భర్తని తండ్రిగా మారిపోయి ఆవిడకి పెళ్లి కూడా ఆ, చేస్తానండి అతనితో ఆ, అంట. అవును అవును అబ్బా! మేడం, అట్లా కూడా అన్నాను మేడం. మా ఉత్తముడు. మావిడ దగ్గరే అన్నాను మేడం. సరే మరి పిల్లల్ని ఏం చేస్తారు? ఏలంటే కాదు మేడం, ఏలంటే ఆ పాపకు కూడా అక్కడ నుంచి అమ్మ నాయన సపోర్ట్ అంతగా లేదు మేడం. హ్మ్. అక్కడ కూడా అంతగా ఏం సపోర్ట్ లేదు. ఏమున్నా నేనే చేయాలి. ఇప్పుడు నేను కాన్లే ఈ తప్పుడు పని చేసేసిందని చెప్పి బయటకు నూకేస్తే అది నా పద్ధతి కాదు మేడం. అబ్బబ్బబ్బబ్బా! నేను ఏ చేస్తాను ఇప్పుడు ఇక పెళ్లి. ఎంత సూపర్‌గా ఆలోచిస్తున్నారండి మీరు. అంటే అట్లా అదే మేడం, నా మెంటాలిటీ అట్లుంది మేడం. కాదండి, ఎలాంటి అన్యాయం చేయకూడదు ఆడబిడ్డని అనేసి అప్పుడు డౌట్ నేను పడకుండా ఉంటే సరిపోయేది గదా! ఎవిడెన్స్‌లు గ్యాదర్ చేయకుండా ఉంటే మీరు మంచిగుండేవాళ్ళు, ఆవిడేలు మంచిగా ఉండేది. ఇలా నడిచిపోయేది గదా! అవును మేడం. అది అది ఇప్పుడు కూడా పని నాకు కట్టుకొని ఇష్టపడి కనిపెట్టి ఏదో పాపం అదే మేడం. చేసినోళ్ళకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్టు దొరికారు మీకు. మీరేమో అవును. ఉత్తముడు అవతారం ఎత్తేసి అబ్బా! మా ఆవిడకి నేను పెళ్లి చేస్తానండి అంటున్నారు. ఆ పిల్లలేమైపోయేవాళ్ళు నలుగురు పిల్లలు. అదే అదే మేడం. పిల్లలంటే మీ ఇంక నేనే ఆవిడకి చూసుకోవాలి తల్లిదండ్రులు మేడం. లేరని మీరు ఆలోచిస్తున్నారు. మీ పిల్లలకి తల్లిదండ్రులు ఉండరు కదా! అవును అవును మేడం. అదే మేడం, ఆ సిచ్యువేషన్ తోనే ఏం చేయాలనేది కూడా నాకు మైండ్ పారకనేసి ఇది చేస్తాను మేడం ఇప్పుడు. హ్మ్. అందులో నలుగురు పిల్లలు ఉన్నారు మేడం. ఇంకేం పెళ్లి చేసే వయసు మేడం ఇప్పుడు ఇద్దరు పిల్లలకి. ఆ పిల్లలకి టెన్షన్ పెళ్లి లోనే చేయాలి నేను ఇప్పుడు ఇది చేస్తాను మేడం. అదే సార్. పిల్లలకి పెళ్లి చేయాల్సిన వయసులో భార్యకి పెళ్లి చేస్తానంటున్నారు. ఇంకేం చేస్తాం మేడం, ఇది అట్లా అయిపోయింది. ఇప్పుడు ఆయమ్మ అక్కడంతా ఇది చేసుకుంటానే దాన్ని నేను ఎట్లా ఒక టైం పెట్టుకునేది, ఊర్లో ఎట్లా పారాడాలా అని చెప్పి అదొక ఫీలింగ్ మేడం. ఇప్ ఏనంటే మేము మా వంశంలో మేము అట్లా పెరిగినాం కాబట్టి ఇంతవరకు మేము మా దీంట్లో మచ్చ లేదు కాబట్టి దాని నుంచి ఇట్లా ఆలోచన చేసినాను అంతే మేడం నేను.